నీ ఇంటి దీపం నన్ను వెలిగించమంటావా? ఎర్రగా కాల్చి నీ పిర్ర మీద వాత పెట్టమంటావా? మోటు సరస్సం తీరుగనను దయచూచెదవో ఇలవంశోత్తమ రామా నా తరమా జారే లుంగి నా పడం నలిన తలేక్షణ రామా. సారీ అండి, చూసుకోలేదు. నువ్వు ఆ రోజు బస్ స్టాండ్లో ఏరా నీకెప్పుడు ఇదే పనా? నీకు అసలు కళ్ళు కనిపించవా? అప్పుడు మూసుకుపోయిన కళ్ళు ఇంతవరకు తెరుచుకోలేదండి. మీ పేరు ఎందుకు? అంటే నెక్స్ట్ టైం కలిసినప్పుడు అని పిలిస్తే బాగోదు కదా. అనుకృతి. అను ఏ ఏంటి సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు? అనవసరంగా పేరు చెప్పాను నీకు. అంటే అను నోరు తిరగట్లేదండి, అందుకే అలా పిలిచాను. ఏ హలో లత, ఎక్కడున్నా? దర్శనం ఇప్పుడే అయింది. దారిలో ఒక ఎదవ తగిలాడు, వాడిని వదిలించుకుని వస్తా. సరే ఉంటాను. ఓకే బాయ్. ఏంటే నీ బాధ ఇప్పుడు చెప్పు. ఇంకొకసారి నాకు ఎదురు పడితే. అదంతా పక్కన పెట్టండి. మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా? అమ్మాయిలో కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారా? వాట్ డూ యు మీన్? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి మనసున్న ప్రతి ఒక్క అమ్మాయి నాలాగా పవన్ కళ్యాణ్ ఫ్యానే. స్ట్రేంజ్, నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యానే తెలుసా? ఎవడు పడితే వాడు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు వాడేసుకుంటున్నారు ఆయన్ని. నువ్వేమో ఇలా అమ్మాయిని ఫ్లర్ట్ చేయడానికి వాడుకుంటున్నావు. నీకు అసలు సిగ్గనిపించడం లేదా? హలో, ఆ ఎదులతో నన్ను కంపేర్ చేయొద్దు. కావాలంటే ఇప్పుడే ప్రూవ్ చేస్తా. ఫోన్ ఇటీ. ఏయ్ నాకెందుకో వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపిస్తుంది. సార్, అమ్మగారు కాల్ చేశారు సార్. షార్ట్ అవ్వగానే కాల్ చేయమన్నారు. సార్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ సార్. ఇరగది సార్, సార్ చింపేశారు సార్. ఏడు సార్ పెట్టు పెట్టు పెట్టరా. ఏంటే విషయం? బాలు మీకేమైనా ఫోన్ చేశాడా? వాడు నీకు మీ అయ్యకే ఫోన్ చేయడు, నాకెందుకు చేస్తాడు? చేయడు. వాడు వైజాగ్ వచ్చి వారం అవుతోంది. ఇంటికి రమ్మంటే రావడం లేదు. ఆ పుష్కరం గడి దగ్గర ఉండుంటాడు. వచ్చేటప్పుడు అక్కడికి వెళ్ళొస్తారేమో అని కాల్ చేశాను. అసలు ఏమనుకుంటున్నారే నువ్వు నీ తమ్ముడు నా గురించి? నా యాల్ది ఇండస్ట్రీలో కెరీర్ బిల్డ్ చేసుకోవడానికి టైం సరిపోతుందంటే తమ్ముడు తోడుకోరా అంటావు. అరే నంది గెలుచుకోవడానికి నేను పడుతున్న కష్టం చూసి కోఆపరేట్ చేసింది పోయి షూటింగ్ వెళ్తుంటే పొద్దున్నే కూరగాయలు తీసుకురా, పాల ప్యాకెట్ తీసుకురా అంటావు. ఒక పనోళ్ళలో వాడుకుంటావు. పోనీలే కదా తీసుకొస్తే వంకాయలు పుచ్చుంది, బోడి బొచ్చుందని నీ ఫ్యామిలీ మొత్తం నా కెరీర్ ని కిల్చడానికి కంకణ కట్టుకున్నారంటే ఇలా అయితే ఎప్పుడే నేను నంది గెలుచుకునేది? ఒక్క విషయం గుర్తు పెట్టుకో, ఇప్పుడిప్పుడే మన పెర్ఫార్మెన్స్ చూసి జనాలు గేరెక్కిపోతున్నారు. పెట్టే ఫోను. అరే లఫూట్, నిన్నేరా మేనేజర్? వీడికి చెప్పలేదా షూటింగ్ అయిపోయిందని? ఇంకా క్యారెక్టర్ లోనే ఏడ్చి చచ్చాడు ఎదవా. నువ్వెంత చేసినా రోజుకి 500 ఇస్తారు. అవి కూడా వస్తాయి రావు గ్యారంటీ లేదు. నందికి పందికి తేడా తెలీదురా? అరే వీడి పేమెంట్ కట్ చేయండి రా. నెంబర్ అయితే దొరికింది కానీ అను విషయంలో ఎప్పుడు ఎలా ఎవరి ద్వారా నెక్స్ట్ స్టెప్ పడబోతుందో, డెస్టినీ ఎలా ప్లాన్ చేస్తుందో నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడు ఎవడో ఒకటి రావాలి, ఏదో ఒకటి చేయాలి. అంతేగా నువ్వేం చెయ్యవా? ఇంకెన్నాళ్ళు రా నీకు ఈ చాతగానితనం? ఇంకెన్నేళ్ళు రా నాకు ఈ బానిసత్వం? రా, ఈ సంఖ్యలు తెంచు, నన్ను ఈ బానిసత్వాన్ని నుంచి విముక్తి చెయ్యి. మరి ఎక్స్ట్రాలు చేయకుండా మూసుకుని నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. ఎక్కడ తీసుకెళ్ళాలరా? ఎక్కడ తీసుకెళ్ళాలి నేను? అదే మొన్న గుడికి తీసుకెళ్ళినట్టు నేను రాను అంటున్నా, నువ్వు రా అని బ్రతిమలాడు తీసుకెళ్ళు. హలో, హాయ్ అక్క. వచ్చి వారమైంది, ఇంటికి ఎప్పుడు వస్తున్నారా? అబ్బా ఊరికే రా అని చంపేకక్క. అక్కడికి వచ్చి ఏం పీకాలి? నీకు బాగా బలిసిందిరా. ఆ పుష్కరం గడితో తిరగద్దంటే వినవు. ముందు ఆ ఏదో ఒక ఫోన్ ఇవ్వు, వాడి నడ్డి రొగ్గొడితే గానీ నువ్వు దారికి రావు. ప్లీజ్ అక్క, నేను మళ్ళీ మాట్లాడతా, వేరే పనిలో ఉన్నాను. బాయ్. మా మధ్య తరగతి అనుబంధాలే వేరు. దే లవ్ మీ ఎ లాట్, యు నో. తెలుసు, వినబడింది. ఓ మొత్తం ఓ ఏంటి నేను తిట్టింది కూడా? అదంతా ఏం పట్టించుకో. కానీ ఇందాక మనం ఇంపార్టెంట్ మ్యాటర్ డిస్కస్ చేస్తున్నాం కదా, కంటిన్యూ చేద్దామా? ముందా గోకుడా. ఇప్పుడు అసలు ఆ అమ్మాయి ఎలాంటిదో, ఏం చేస్తే పడుతుందో, ఎలాంటి విషయాల్లో మనల్ని కొడుతుందో ఇవన్నీ తెలుసుకొని ప్రొసీడ్ అయితే మంచిదని నా ఫీలింగ్. చాలా బాగుంది కానీ ఏం అర్థం కాల. సరిగ్గా చెప్పు. ఓరి నీ మైండ్ మండోదరెత్తుకెళ్ళా.
ఒక కొత్త సిమ్ తీసుకొని మెసేజ్ చేయరా అమ్మాయికి. నువ్వు తిట్టానంటే నిన్ను ఒకటి అడుగుతా. అడుగు. కొత్త సిమ్ ఎందుకు? ఆల్రెడీ ఆ అమ్మాయి నంబర్ నుంచి మిస్ కాల్ ఇచ్చుకున్నావు కదా. ఆ అమ్మాయి నీ నంబర్ సేవ్ చేసుకుని ఉంటే మన ఇద్దరిని బట్టలు ఉతికినట్టు ఉతికి కరెంటు తీగ మీద ఆరేస్తుంది అనమాట. అందుకే కొత్త సిమ్ తీసుకొని మెసేజ్ చెయ్యి. దిస్ ఇస్ అగైన్స్ టు మై ప్రిన్సిపల్. ఇలా చేస్తే నేను తను వెనక పడినట్టేగా. నీ బొందరా నీ బొంద. నీ పేరు చెప్పి నువ్వు అమ్మాయికి మెసేజ్ చేస్తావా? నువ్వు వేరే వాళ్ళలాగా అమ్మాయితో పరిచయం పెంచుకుంటావు. బాలులాగా నువ్వు అమ్మాయి మనసేంటో తెలుసుకుంటావు. నీ ప్రిన్సిపల్ నీ దగ్గరే ఉంటుంది, ఆ అమ్మాయి ఏంటో నీకు తెలిసిపోతుంది. ఏక్ దెబ్బ అమ్మాయి దోతుకుడా. అంతేనంటావా? నన్ను నమ్మరా బంగారం. ఈ ఒక్కసారికి నా మాట విను. నీ లవ్ స్టోరీకి శుభం కార్డు కొట్టే బాధ్యత నాదే. చెప్పమ్మా. కృష్ణ పరమాత్మలాగా అన్ని దగ్గరుండి చేసినావు గానీ కర్ణుడు దుర్యోధనుడికి సాయం చేసినట్టు బరిలోకి దిగవా? అప్పుడు ఆ అమ్మాయి ద్రౌపది లాగానో తయారయ్యి కొత్త కురుక్షేత్రాన్ని నాంది పలుకుద్ది. మన ఇద్దరికి దూలం తీరిపోద్ది. అర్థమైందా? నాడు కొత్త సిమ్ కార్డు తెచ్చుకుందాం. నేను రాను. నాకు రాసి పెట్టుంటే కొత్త సిమ్ కార్డే ఎగురుకుంటూ వస్తుంది. నీ చెప్పుతో కొడితే దవడ జారిపోద్ది. అదవా ఎగురుకుంటూ వస్తుంది అంట. ఎగురుకుంటూ వస్తుంది. ఇది నీ ప్రిన్సిపల్ లా లేదురా, నీ బద్దగానికి రక్షణ కవచంలా ఉంది. యదవా ఇప్పుడు ఏ లత్కూరు కాడరా బెల్లు కొట్టి మరీ సిమ్ కార్డు తెచ్చిచ్చేది. దేవుడా ఒక్క కరెక్షన్ ప్లీజ్. చుక్కలంటే మంది ఉన్న అందగాడు ఒక్కడే లే. గుడ్ మార్నింగ్ సార్. సబ్బులు షాంపులు అమ్ముతారా? ఇక్కడ రెగ్యులర్ గా స్నానాలు జరిగాని లైక్ చేయి. కా సార్, నా పేరు కోట్లింగం సార్. అందరూ కనెక్షన్ కోట్లింగం అంటారు సార్. కనెక్షనా? పోహర్ని రారా లోపల లోపల. ఎవరు లేడుగా. సార్ ఇంకెవరైనా ఉన్నారా సార్ ఇంట్లో? బడిది మళ్ళీ మా వాళ్ళు చూస్తే నాకు నాకనే ఎగబడతారు. సార్ మనకు టెన్షన్ లేదు, మన దగ్గర జాయింట్ కనెక్షన్ కూడా ఉంది. ఓ మై గాడ్ యు రియల్లీ అసమ్ మ్యాన్. 1 2 సూపర్. ఇదిగో నార్త్ సైడ్ కూడా. సార్ ఇంటర్ ఇండియానే మన సార్. లాంగ్ ఇన్నింగ్స్ కూడా ఆడొచ్చు. ఫ్యాంటాస్టిక్. ఏంటిది? అప్లికేషన్ సార్. ఫార్మాలిటీస్ ఇది. ముందు ఫోటోస్ తీ. బడిది. నేను ఫోటోలు ఇవ్వడం ఏంటి సార్? మీరే నాకు ఫోటో ఇవ్వాలి. నువ్వు బ్రోకర్ కాదా? సార్ నేను వచ్చింది ఈ కనెక్షన్ కోసం కాదు సార్, ఈ కనెక్షన్ కోసం. అవునా? దా నడు బయట నడవా బయటకి. ఏంటి కనెక్షన్ లేదు. జాబ్ పోతే ఇట్లు పడి పెట్టుకో. రెగ్యులర్ గా వస్తారు. ఎలా టైం అంతా వేస్ట్ చేసి పడేశాడు. ఎరా ఎవరు వచ్చింది? ఎవడో సిమ్ కార్డులు అమ్ముకున్నాడు రా. కొత్త కనెక్షన్ కావాలని అడిగాడు. నీకేంట్రా ఎలా కలిసి వస్తుంది? డెస్టినీ అంటే ఇదేనేవరా? ఏడ్రా వాడు? ఆయన కాలర్ పట్టుని బయటకు గిండిసాక బహుశా మీకు ఇంకా దొరకపోవచ్చు. అరే క్వార్టర్, నువ్వు తరిమింది ఎవరు అనుకుంటావరా? తెలుసు, ఓ పొట్టోడిని. పొట్టోడు పొడగోడు కాదురా, వి డెస్టినీ. రే నీకు చెప్తున్నా, వాడు గనక దొరకపోవాలి నీకు తద్దినం పెడతా. వెళ్ళిపోతాడు, తొందర రారా. డెస్టినీ ఇంత పుట్టుగా ఉంటుందా? భలే వాడువే. షర్టు బారుంది కాబట్టి సరిపోయింది. ఓకే అదిగోరా అక్కడ పొట్టోడు. పద. సార్ ఇక్కడ కనెక్షన్స్ ఇచ్చేది మీరేనా? ఏ కనెక్షన్ గురించి మాట్లాడుతున్నారు? సిమ్ కార్డ్ కనెక్షన్. సార్ నా పేరు కోట్లింగం అండి, అందరు కనెక్షన్ కోట్లింగం అంటారు సార్. హే నైస్ టు మీట్ యు. సార్ నాకు అర్జెంట్ ఒక సిమ్ కార్డ్ కావాలి సార్. ప్లీజ్ సార్, ఒక సిమ్ కార్డ్ ఏదైనా సార్, చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా పొట్టుకున్నా పొడుగున్నా ఒక సిమ్ కార్డ్ కావాలి సార్. అర్జెంట్ సిమ్ కార్డ్ కావాలి సార్. సార్ మీరు ఎన్ని సార్లు గెలికినా సిమ్ కార్డ్ ఇవ్వరు సార్. అదేంటి సార్, ఒక సిమ్ కార్డే కదా సార్. సార్ మీతో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చి ఆధార్ కార్డ్ ఇస్తే నేను ఒక సిమ్ కార్డ్ ఇస్తా. ఆ తర్వాత మీరు ఫ్రీ టైం చూసుకొని ఒక వేలిముద్ర ఇచ్చారు అనుకోరి 3 గంటల సిమ్ కార్డ్ యాక్టివేట్ అవుతుంది. అర్థం చేసుకోండి సార్. పదండి సార్, తొందర రండి సార్. వేలిముద్ర వేసేది నాకంటే ఆత్రం ఎక్కువగా. ఎక్కండి. ఒసేయ్ ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? సచ్చారా ఇవాళ మీకు త్రీసమే నా చేతిలో. ఏంటి సార్ అలా మీదకి వస్తుంది? నువ్వేం కంగారు పడు. అమ్మాయి ఎంత ఉందంటే అమ్మాయి మనసు కూడా అంతే ఉంటుంది. ఎవరా నీకు అక్క? అమ్మో నా కస్టమర్ పుష్కరం. కొడితే నేలగా తుప్పడం అంటే ఇదేనేమో. వసే బూంది లడ్డు, నువ్వేనా కర్ణం మలేశ్వరం అనుకుంటున్నావా? డబ్బులు చదివినట్టు నేలకి కొట్టావు. ఏంట్రా లడ్డు గిడ్డు అంటున్నావు? కోస్తే కాంటినెంట్ కి సరిపోతావు ఖర్బుజా మొహమోడా. చూడు బావా ఎలా లేస్తుందో నోరు దీనికి. లేస్తుంది మనకి ఎందుకు సార్, మనం వెళ్ళి కనెక్షన్ తెచ్చుకుందాం ప్లాన్ సార్. సార్ కస్టమర్ అంటున్నావు, కనెక్షన్స్ అంటున్నావు, ఎవర్రా మీరు అసలు? నమస్తే మేడం, నా పేరు కోట్లింగం అండి, అందరూ కనెక్షన్ కోట్లింగం అంటారు. మీకు ఏమైనా కనెక్షన్ కావాలంటే చెప్పండి, బై 1 get 1 ఫ్రీ ఆఫర్ కూడా ఉంది. ఆ బాయ్ నువ్వు అక్కడే కనిపించిన ప్రతి నీటానికి పోయి నీ బయోగ్రఫీ చెప్తుంటావు. ఏంట్రా ఏనుగు అంటున్నావు? కోడితే దేనికి పనికి రాకుండా పోతావు. ఏంటో తోలుతున్నావు? నీలాంటి అంతా పని జరిగే కంటే మా వాడు పనికి రాకుండా ఉంటావు బెటర్. ఏం బావా? ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు?
ఇంకొక మాట మాట్లాడితే బుల్డోజర్ మీదకి ఎక్కించి చంపించేస్తా. నువ్వే డైరెక్ట్ ఎక్కుతాను చెప్పొచ్చుగా. ఒంగోబెట్టి కుత్తా బండదానా. ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏంటి బాలు, పుష్కరం గారి బెండి తీయాలి, దానికి మీరు నాకు కోఆపరేట్ చేయాలి. ఎదవకి అక్కడ ఇక్కడ తిరగొద్దురా. ఇలాగే బోన్స్ బెండ్ అయిపోతే జాగ్రత్త అని చెప్తే వినలేదు. ఇంతకీ నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను చెప్పించేయాలి. రే బావా, నువ్వేంటి వెనక్కి కూర్చున్నావు? తాగవా? మొదటి నుంచి ముందుండి నడిపింది నువ్వే కదరా. నువ్వు కానీ సరే బావా, ట్రీట్ ఎవరిది? నాదేరా, నీకోసం అరేంజ్ చేశా. ఓ బావా, నేనంటే నీకు ఎంత ఇష్టం రా. నువ్వు నీ కుటుంబం ఎల్లవేళలా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని ఈ తాగుతో దీవిస్తున్నా బావా. ఇంకేనంకుల్ విషయాలు? ఏమీ లేదురా. ఆ, ఇవాళ మేమందరం నిన్ను బాగా ప్రేమిద్దాం అనుకుంటున్నాం. ఛీ, అవేం తేడా మాటలు అంకుల్. పోను పోను నీకే తెలుస్తుందిలే కానీ ఏంటయ్యా ఎంటర్టైన్మెంట్ లేదు. పార్టీ అంటే రాక్ చెయ్యాలి. ఏదో ఒకటి వెరైటీగా చేద్దాం. ఏమంటారు మై డియర్ యూత్? జస్ట్ లిసన్ వాట్ ఐ యామ్ సేయింగ్. నా దగ్గర కొన్ని స్లిప్స్ ఉన్నాయి. వీటిల్లో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్కరి పేర్లు రాశాను. మనందరిలో యాక్టివ్ పర్సన్ ఎవడో వాడు వీటిల్లోంచి ఒకటి సెలెక్ట్ చేస్తాడు. అందులో ఎవరి పేరైతే వస్తుందో వాడు మనందరినీ ఎంటర్టైన్ చెయ్యాలి. నిందిస్తా. ఇక్కడ ఉన్న అందరిలో కల్లా నేను యాక్టివ్. రానన్నా టీ. పుష్కరం, నేనే గెలిచా. సంగరాజుల అబ్బాయి. మీ అందరినీ నేను ఎలా ఎంటర్టైన్ చేయాలి? ఇది టీవీ రిమోట్. అగ్గులకు బయట పోయింది. సెల్ ఫోన్ కి టీవీ రిమోట్ తేడా తెలుస్తుంది. రేయ్ పొగడా, నువ్వు చూడ్డానికి ఎర్రముళ్ళ పందిలా ఉంటావు. మేము నిన్ను మనిషిలా చోట్ల. ఇది అంతే. వాడి సంగతి వదిలేండి అంకుల్. అసలు ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. గుడ్. నేను దీంతో ఒక్కొక్క ఛానల్ మారుస్తూ ఉంటాను. నువ్వు ఆ ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ ఇమిటేట్ చేయాలి. మాకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి. ఇంతే కదా అంకుల్, మీరు ఛానల్స్ రెడీ చేసుకోండి. మీరు రెడీయా? కామెడీ ఛానల్. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హే హాయ్ అన్నయ్. హాయ్, ఏంటమ్మా నీ పేరు? నా పేరు పిత్తి బరిగిల ప్రకాష్ అన్నయ్. పిత్త? అదేం పేరు? పిత్తు కాదు, పిత్తి. సర్లే, ఏం చేస్తుంటావు? 10th క్లాస్. 10th క్లాస్? ఆహా, ఎలా చదువుతున్నావు? ఏదో పర్లేదు అన్నయ్. మన హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో 5 సబ్జెక్టులు పోయాయి. ఉండేవి 6 తమ్ముడు. అది అంటే అందరూ మీ అంత టాలెంటెడ్ కాదు కదండి ఎట్ టైం ఆరో కొట్టడానికి. అది కూడా కరెక్టే కానీ మరి ఇంకా గర్ల్ ఫ్రెండ్ సంగతి ఏంటి? అయ్యో అన్నయ్, లేరన్నయ్. ఆ సిగ్లోనే తెలుస్తుంది ఎంతమంది ఉన్నారో. నిజం చెప్పు. నిజంగా లేరన్నయ్. చెప్పాక మీ అంత టాలెంటెడ్ కాదని. సర్లే, ఐ అగ్రీ. సరే, ఏదైనా మంచి జోక్ చెప్తావా? ఒక స్కూల్లో ఒక అమ్మాయి సబ్జెక్ట్ ఫెయిల్ అయింది. ఎందుకో? తమ్ముడు, నీకు ఈ ఫెయిల్యూర్ తప్పితే ఇంకేం తెలీదా? ఇట్స్ హర్టింగ్. కట్. వాడిని జోక్ చెప్పమని నువ్వు జోకులు వేస్తున్నావంటరా? అసలు మీరెవరు? ప్రేక్షకులం. ఓ, మీరు ఇప్పుడు హర్ట్ అయ్యారా? వాడు ఏం చదువుతున్నానని చెప్పాడు? వీడా 10th. మరి 10th క్లాస్ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా? ఇలాంటి అడ్డమైన షోల వల్లే కదరా పిల్లలు చెడిపోతున్నారు. అంటే అదేదో పాపులారిటీ కక్కుర్తిపడి. పాపులారిటీ కోసం అయితే బట్టలు విప్పి కూర్చున్నా ఫ్రీగా యూట్యూబ్ లో పాపులారిటీ ఇస్తున్నారు కదరా. ఎథిక్స్ ఉండాలి కదా. వాళ్ళకి నీకు తేడా లేదా? దరిద్రుడాని. హలో, నెక్స్ట్ ఛానల్ మ్యూజిక్ ఛానల్. హలో, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యూజిక్ ఛానల్ మ్యూజిక్ జోష్ ఉండాలిరా. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ మ్యూజిక్ ఛానల్ మ్యూజిక్ సర్కస్. మీలోని గాత్రాన్ని నిద్రలేపే అద్భుతమైన కార్యక్రమం. ఇవాళ మన కార్యక్రమంలో డిస్కస్ చేసుకోబోయే విషయము లేచిపోతున్న ప్రేమికులు, వాళ్ళ పడుతున్న సంఘర్షణలు. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నారా లేదా? ఏంటి, ఏం చేస్తున్నారు? మీరు గ్యాప్ ఇస్తే మాట్లాడదామని వెయిట్ చేస్తున్నారు. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? దోమలు పెంటండి. ఏంటే? దోమలు పెంటండి. యు మీన్ మస్కిటో షీట్? హాయ్, అదేనండి. అయితే చెప్పండి, లేచిపోతున్న ప్రేమికులు పడే మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది? సంఘర్షణ అంటే వాళ్ళు చాలా బాధపడతారండి. వాళ్ళ బాధ చూస్తే మనకు కూడా చాలా ఏడిపోతుందండి. అయ్యో పాపం. మీరు ఈ మానసిక సంఘర్షణ పాట రూపంలో రిప్రజెంట్ చేయగలరా? తప్పకుండానండి. కిల్లర్ రాంబాబు గారు, స్టాప్ ఇట్. నేను ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటి, నువ్వు పాడుతున్న పాట ఏంటి? అసలు బుద్ధిందా నీకు? ఒక్కోసారి మీలాంటి ప్రేక్షకుల వల్ల తెలుగు టీవీ ఛానల్స్ లో లైవ్ షోస్ చచ్చిపోతానే అంత భయం వస్తుంది. దయచేసి మీ గాత్రాన్ని టీవీలో వినిపించాలనుకున్న మాలాంటి యాంకర్స్ క్రియేటివిటీని కిల్ చేయకండి. ఇప్పుడు సాటిస్ఫైడా? ఏరా,
అంత బలిసిందా? ఇప్పుడెవరు మనోభావాలు హర్ట్ అయ్యాయి? మళ్ళీ ప్రేక్షకులవే. అమ్మా! 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 అరే! అరే! అమ్మా! అరే! అరే! ప్రకాష్! అరే లగోరి! మీ అందరూ లేనే కదా ఉతికింది మన పుష్కర్ ఇప్పుడు నీ అమ్మాన్ని నా పేర్లే. అరే నాకు అర్థమైందిరా, మీరు ప్లాన్ చేసి నన్ను కుంటున్నారు కదా. జాబ్, లైఫ్, కెరియర్ దేని వెనక పడి నన్ను ఒక అమ్మాయి వెనక పడేలా చేసావు. కొత్త నెంబర్ నుండి మెసేజ్ చేయించావు, అడ్డమైన సలహాలని ఇచ్చావు. ఫైనల్ గా నేను నన్ను విడగొట్టేశావు. అందుకే ఇదంతా. రేయ్ కోపం ఉంటే చెప్పాలి గానీ ఇలా పాపిచ్చి పౌరుషం కడితే కొట్టిస్తావా? అయినా ఒక అమ్మాయి కోసం ఫ్రెండ్ ఇలా కొట్టడం ఏం బాగాలేదురా. అది కాకపోతే ఇంకో కత్తిలాంటి ఫిగర్ రా. దానికంటే కత్తిలాంటి ఫిగర్ లేకనో దొరకనో కాదు, అమ్మాయి జెన్యూన్ రా. ఈ జనరేషన్లో ఏ మగాడైనా గ్రేటెస్ట్ అచీవ్మెంట్ గా ఫీల్ అవ్వాల్సిన ఒకే ఒక్క సిచ్యువేషన్, మన లైఫ్లో ఒక జెన్యూన్ అమ్మాయి వచ్చినప్పుడు. అను కంటే మంచి అమ్మాయి నాకు దొరకదు. కానీ లైఫ్లో తను నా ముఖం కూడా చూడకుండా చేశావు. ఇన్ని చేసిన నీ డెస్టినీ తనని నీ కాకుండా చేస్తున్నా చెప్పు. ఆయన ఒకసారి మాట్లాడు. చెప్పు తెగుద్ది నా కొడక. ఇంకోసారి ఇలాంటి అడ్డమైన సలహాలు ఇచ్చావంటే నీ మాట విని ఒకసారి తప్పు చేశాను. ఇప్పుడు ఆ అమ్మాయితో మాట్లాడి మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు చేయను. అయినా చేసింది నువ్వుగా సిద్ధుగాడు కదరా. నేను కూడా ఇవాళ దానికి అదే చెప్పాను. ఏముందో తెలుసా, రెండు నువ్వే కదరా ఎదవా అని మొహమ్మద్ తూ అని ఊసింది. అయినా తప్పు నాదేలే. అప్పటికి మా నాన్న చెప్తూనే ఉన్నాడు, ఆ పుష్కరం గారి దగ్గరికి వెళ్ళకరా, వెళ్తే సంకరాకపోతాను. ఆహా వింటేగా. మా అక్క 100 సార్లు ఫోన్ చేసి ఇంటికి రమ్మంది. తిట్టి రానని ఫోన్ పెట్టేశా. నాకు ఇప్పుడు అర్థమవుతుందిరా, ఇప్పటిదాకా జరిగిందంతా క్రియేట్ చేసింది నువ్వే, నా డెస్టినీ కాదు. నా డెస్టినీ నన్ను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమని ప్లాన్ చేసింది. నా మట్టి బుర్రకి అర్థం కాలేదు. ఇక సాలైంది. రేపు నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతే బాధపడవా బావా? దరిద్రం వదిలిపోయిందని చాలా సంతోషపడతారా.